హలో గైస్, అందరికి నమస్కారం. ఇప్పుడు మనకు జరిగబోయే టాపిక్ లోపల ఒక మొబైల్ ఫోన్ ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ ఫోన్ ఏదైతుందో ఇది ఎడ్జ్ 50 ప్రో సంథింగ్ ఏదో ఉంది. ఇది దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఇవంతా కూడా మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ ఏదైతే ఉన్నదో ఛార్జింగ్ అనేది పెట్టాను. ఈ మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ అనేది పెట్టాను. ఈ ఛార్జింగ్ పెట్టినప్పుడు దీనికి ఎటువంటి రెస్పాన్స్ అనేది రావట్లేదు. ఆ రెస్పాన్స్ అనేది మీరు ఒకసారి లైవ్లో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి లైవ్లో కూడా చూడండి. రైట్, ఇప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇలాంటి కండిషన్ ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ యొక్క రీడింగ్స్ ఏవైతే ఉన్నాయో 5 వోల్టేజ్ లోపల మనకి ఛార్జింగ్ ఎత్తుంది తెలుసు. ఛార్జింగ్ పెట్టినప్పుడు 0.138 0.155 ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది చూడండి. మళ్ళీ నేను తీసేసాను, మళ్ళీ ప్లస్ మళ్ళీ పెడుతున్నాను. ఛార్జింగ్ తీస్తున్నాను, పెడుతున్నప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి మళ్ళీ ఇంకొకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ అనేది ఉంటుంది. రైట్, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ఛార్జింగ్ అనేది పెడుతున్నాను, పెట్టినప్పుడు అక్కడ రీడింగ్ ఎంత వస్తుంది ఎంత రావట్లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇక్కడ నేను ఛార్జింగ్ పెడుతున్నాను. ఛార్జింగ్ పెట్టినప్పుడు అక్కడ రీడింగ్ ఎంత తీసుకుంటుంది చూడండి. 1.30 అనే సంథింగ్ అనేది రీడింగ్ తీసుకుంటుంది. అక్కడ చూసారా, అక్కడ 1 సంథింగ్ ఏదైతే ఉందో ఆ రీడింగ్ అంతా కూడా అక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఈ రీడింగ్ అనేది ఇలా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రీడింగ్ అనేది తీసుకోవడానికి కారణం ఏంటిదంటే మెయిన్గా కూడా ఒకసారి క్లారిటీగా మనం ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఓపెన్ చేద్దాం. ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఒకసారి దీనిలో కూడా ప్రాబ్లం ఏముంది ఏంటిది ఇవంతా కూడా మనం డీటెయిల్గా ఒకసారి తెలుసుకుందాం. రైట్, ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మన మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసాము. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే నార్మల్గా మన మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఓపెన్ చేసి నార్మల్గా చెక్ చేసుకుందాము. ఒకసారి నార్మల్గా మన మొబైల్ ఫోన్ లోపల చెక్ చేసుకుందాము. దీని లోపల ప్రాబ్లం ఏముంది ఏం లేదు అన్నది కూడా ఒకసారి క్లియర్ అండ్ క్లారిటీగా చూద్దాము. రైట్, హలో గైస్, ఇప్పుడు నార్మల్గా నేను ఏం చేస్తాను అంటే మన మొబైల్ ఫోన్కి ఒకసారి ఛార్జింగ్ పెట్టి దానిలో కూడా ప్రాబ్లం ఏముందో ఒకసారి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాము అంటే ఈ బ్యాటరీకి ఛార్జింగ్ పెడతాం. ఛార్జింగ్ పెట్టి ఒకసారి దీని ప్రాసెస్ అంతా కూడా ఏదైతే ఉందో ఒకసారి క్లియర్ అండ్ నీట్గా తెలుసుకుందాం. సో ఒకసారి మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ రీడింగ్ ఏదైతే ఉందో 145 అలా రీడింగ్స్ అన్నది వెళ్తుంది. ఒకసారి క్లియర్ అండ్ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకు నార్మల్గా ఇక్కడ బ్యాటరీ కాడ బ్యాటరీ వోల్టేజ్ ఏదైతే ఉందో వోల్టేజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాటరీలో అయితే ఎంత వోల్టేజ్ వస్తుంది ఎంత వోల్టేజ్ రావట్లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ VPH పవర్ అంతా కూడా జనరేట్ అవుతుందా లేదా, VPH పవర్ ఏదైతే ఉందో చూడండి అది జనరేట్ అవుతుందా లేదా. ఇక్కడ 1.1 సంథింగ్ ఏదో వోల్టేజ్ వచ్చింది, ఇక్కడ చూద్దాము. ఓకే, 7 వోల్టేజ్ వరకు ఇక్కడ సంథింగ్ వోల్టేజ్ జనరేట్ అవుతుంది. 7 వోల్టేజ్ ఇక్కడ హై వోల్టేజ్ వస్తుంది మొత్తం కూడా. ఇదేంటిది PM7550 ఇక్కడ కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ VPH పవర్ ఏదైతే ఉందో VPH పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ PM71550 ఏదైతే ఉందో ఇక్కడ కూడా 3.7 నుంచి 4.2 వోల్టేజ్ చూద్దాము. రైట్, ఇక్కడ కూడా మన VPH పవర్ అనేది జనరేట్ అవుతుంది. రైట్, చూసారు కదా, ఈ VPH పవర్ అంతా కూడా పర్ఫెక్ట్గా జనరేట్ అవుతుంది. అండ్ మన బక్ వోల్టేజ్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఒకసారి చెక్ చేద్దాము.
మన బక్ వోల్టేజెస్ లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా కూడా ఒకసారి తెలుసుకుందాము. మన బక్ అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుందా రావట్లేదా. రైట్, మన బక్ ఏదైతే ఉందో ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ 148 వస్తుంది, సంథింగ్ రీడింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి బక్ వోల్టేజ్ ఇక్కడ జనరేట్ అవుతుంది. ఈ కాయిల్ కాడ బక్ వోల్టేజ్ కూడా జనరేట్ అవుతుంది. రైట్, చూడండి ఇక్కడ కూడా అన్ని వోల్టేజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్ఫెక్ట్గా జనరేట్ అవుతున్నాయి. నాకు తెలిసినంత వరకు ఒకసారి వితౌట్ బ్యాటరీ కూడా ఈ మొబైల్ ఫోన్ని ఆన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో వితౌట్ బ్యాటరీ, ఒకసారి నార్మల్గా ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఈ బ్యాటరీ తీసేద్దాం. బ్యాటరీ తీసేసి డైరెక్ట్గా ఒకసారి నార్మల్గా డీసీ పవర్ సప్లైతో ఆన్ చేస్తాను, ట్రై చేద్దాం. ఈ మొబైల్ ఫోన్ లోపల ఏమైనా రెస్పాన్స్ ఉందా లేదా. రైట్, ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఓకే రైట్, ఇప్పుడు రెస్పాన్స్ అనేది వస్తుంది చూడండి. చూద్దాం ఒకసారి పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఏమైనా రెస్పాన్స్ ఉందా లేదా. రైట్, ఇది డీసీ పవర్ సప్లైతో స్పష్టంగా ఆన్ అవుతుంది మొబైల్ ఫోన్. డీసీ పవర్ సప్లై ఏదైతే ఉందో ఆ డీసీ పవర్ సప్లైతో పర్ఫెక్ట్గా మొబైల్ ఫోన్ అన్నది ఆన్ కండిషన్లోకి వచ్చేసింది. డీసీ పవర్ సప్లైతో అయితే పర్ఫెక్ట్గా మొబైల్ అనేది ఆన్ అయిపోయింది. మన డీసీ పవర్ సప్లైతో అయితే మొబైల్ ఫోన్ కంప్లీట్గా ఆన్ కండిషన్లోకి వచ్చేసింది. బట్ ఇది ఎందుకు మాత్రం బ్యాటరీతో అయితే ఇది కంప్లీట్గా ఆన్ అవడానికి ట్రై చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మేబీ ఇది బ్యాటరీ ప్రాబ్లం అనుకున్నాం, కానీ బ్యాటరీ ప్రాబ్లం కూడా కాదు. ప్రాబ్లం ఏంటంటే ఇది బ్యాటరీ లోపల ఎవరో వర్క్ చేశారు కాబట్టి ఇది కొంచెం ఒక్కొక్కసారి బ్యాటరీతో ఆన్ అవ్వదు, ఒకసారి నార్మల్గా అయితే ఆన్ అయిపోతుంది.
సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, నార్మల్గా ఈ మొబైల్ ఫోన్ ఎంతసేపు అయినా కానీ ఇట్లా రీస్టార్ట్ మాత్రమే వస్తుంటుంది. రీస్టార్ట్ అని వచ్చేసి ఆఫ్ అయిపోతుంటుంది. ఇంకొకసారి చూద్దాం. ఒకసారి ఈ మొబైల్ ఫోన్ ప్రాబ్లం ఇప్పుడు క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది మీకు. సో ఇంకొకటి ఏంటంటే 10% అనే చూపిస్తుంటుంది. ఇది మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ఎంత ఎక్కని, ఛార్జింగ్ ఉన్నా ఛార్జింగ్ లేకపోయినా 10% అనే చూపిస్తూ ఉంటుంది మీకు. దీనికి ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేసి ఏంటిదంటే, ఒకటి డిస్ప్లే స్ట్రిప్ ఏదైతే ఉందో ఈ పాత స్ట్రిప్ని మార్చాలి, లేకపోతే ఆ ప్రాబ్లం అనేది మనకి అలానే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక 1 minute ఆగండి. ఈ స్ట్రిప్ ఒకటి ఉంటుంది, ఆ స్ట్రిప్ ఒకటి చేంజ్ చేసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు నార్మల్గా ఛార్జింగ్ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే 10% అని ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 1 hour అయినా 2 hours అయినా ఈ మొబైల్ ఫోన్ అనేది రీస్టార్ట్ అని వస్తుంది. ఫోన్ స్టార్టింగ్ అంటది. ఒక 1-2 hours అయినా ఎన్ని అవర్స్ అయినా కానీ మీకు ఈ విధంగానే రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. రైట్. ఇప్పుడు ఒకసారి దీని స్ట్రిప్ ఉంటుంది, ఒకసారి మిడిల్ స్ట్రిప్ కూడా ఒకసారి పెట్టి చూద్దాము. ఇట్లా ఉంటుందని మీకు చూపించడానికి కూడా మీకు తెలుస్తుంది ఇది. రైట్. ఈ మోటార్లలో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వాటిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి.
బ్యాటరీ ప్రాబ్లం అవుతుందో అది సాల్వ్ అయిపోయింది, దానిలో ఒకటి ఏం ప్రాబ్లం లేదంతా. ఒకసారి మనము ఈ కింద స్ట్రిప్ని పైన స్ట్రిప్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి పెట్టి చూద్దాము. కింద స్ట్రిప్ని పైన స్ట్రిప్ని కూడా పెట్టి ఒకసారి చూద్దాము. రైట్, ఆ ఫోన్ స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నది ఈ స్ట్రిప్, మెయిన్ స్ట్రిప్ ఏదైతే ఉందో మెయిన్ స్ట్రిప్ వల్ల ఇవి రావచ్చు అనమాట ఎక్కువ శాతం వరకు. కొంచెం రైట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా వీటన్నిటిని చూసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం ఒకసారి ఆ ఫోన్ రీస్టార్టింగ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ అయిందా లేదా. ఫోన్ అయితే ఆన్ అవ్వట్లేదు, ఇప్పుడు ఫోన్ అయితే ఆన్ అవ్వట్లేదు. ఫోన్ అయితే ఆన్ కండిషన్కి వచ్చింది. రైట్, మేబీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అనుకుంటున్నా. ఇంకోసారి ట్రై చేద్దాం. చాటింగ్ అయితే లో అని చూపిస్తుంది.